నమస్తే, వెల్కమ్ టు శ్రీ సుదర్శన వీక్షణం. ప్రముఖ నిర్మాణ వాస్తు అలాగే జాతకరత్న జరణకాల నిపుణులు నివారక తేజం శ్రీ చెన్నా సుదర్శన్ గారు ఇప్పుడు మన బీఆర్కే స్టూడియోలో అయితే ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి వాస్తు, జాతకరత్నాలు అలాగే జరణకాలం వంటి విషయాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం. గురుగారు నమస్తే. నమస్కారం. గురుగారు చెప్పండి, ముందుగా మనం ఇల్లు కట్టినప్పుడు ముందు వాస్తు ప్రకారం అది కరెక్టా కాదా అనేది జనాలకి తెలియట్లేదు. ముందే సంపు పెట్టుకుంటున్నారు, స్టెప్స్ పెడుతున్నారు, పక్కనే సింహద్వారానికి ముందే సంపు పెట్టుకుంటున్నారు. అది దోషమేనా? కొన్ని చిన్న చిన్న స్థలాల్లో అయితే సంప్ అనేది మాలు చాలామందికి ఉండే అభావం ఏంటంటే ఈ యొక్క ఏదైతే కనుక వాకిళ్ళ ముందర కానీ లేదా డోర్స్ ముందర కానీ లేదా ముందర గేట్ ముందర కానీ సంపు ఉండకూడదని ప్రధాన ఆలోచన అనేది ఉంది. కానీ కొన్ని చిన్న చిన్న స్థలాలు అంటే 20 ఫీట్లో 30 ఫీట్లో మాత్రమే స్థలం ఉందనుకోండి, అక్కడ ఏమవుతాయంటే ఏదైనా చేసినప్పుడు అది నీచ స్థానంలో పడుతుంది. అంటే తూర్పు అయితే ఆగ్నేయం వైపు కానీ ఉత్తరం అయితేనా వాయువ్యం వైపు కానీ పోయి పడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి సందర్భాలలో అంటే గతంలో ఎందుకు సంప్ అనేది ఆ డోర్ కానీ గేట్లో కానీ ఉండకూడదని చెప్పారంటే, పూర్వకాలం మనకింత పకడ్బందీగా అంటే ఆ యొక్క స్లాబ్ వేసి సెంటరింగ్ వేసి చేసేంత పరిస్థితి లేదు. కానీ ఈ కాలంలో మనం ఎంతో పకడ్బందీగా మనం చేసుకుంటున్నాం కాబట్టి అందులో అప్పట్లో ఏంది వెలుతురు ఉండేది కాదు, నైట్ అయితే వెలుతురు ఉండేది కాదు, దీపాల్లో ఉండేటోళ్ళు. కాబట్టి వాకిట్ల ముందర కానీ గేటు ముందర కానీ లేదా నడిచే తోవలో కానీ సంపులు అటువంటివి ఉండేటి, అంటే నీటి గుంటలు ఉండకూడదు అనేసి ఒక శాస్త్రం అనేది మన వాళ్ళు తీసుకొచ్చారు. కానీ ఈ కాలంలో అటువంటిది కానీ ఏంటంటే అవకాశం ఉంటే కనుక అంటే సపోజ్ ఈశాన్యం వైపు 10 అడుగులు అట్లా ఖాళీ ఉంది, ఆగ్నేయానికి వచ్చాక 20 అడుగులు ఖాళీ ఉంది, అప్పుడు ఈశాన్యం వైపే సంప్ అనేది ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది. లేదు సార్ మాకు చాలా చిన్న తక్కువగా స్థలం ఉంది, ఇంకా దాన్ని ఏదైనా చేస్తేనా నీచ స్థానం పడుతుంది అని ఆలోచన ఉన్నట్లయితే ఖచ్చితంగా డోర్లో వచ్చినా కూడా ఇబ్బంది ఏం లేదు, కానీ సాధ్యమైనంత వరకు రాకుండా చూసుకోవడం మంచిది. కానీ అట్లా రాకుండా ఉండాలనే ఉద్దేశం చాలామంది నీచ స్థానంలో వేస్తున్నారు. దానివల్ల తూర్పు అయితే ఆరోగ్య సమస్యలు, ఉత్తరం అయితేనా ధన సమస్యలు, స్త్రీ సమస్య లేదా అభివృద్ధి సమస్య ఇటువంటి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి లేదా అప్పుల పాలు కావడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి అటువంటివి లేకుండా చాలా జాగ్రత్తగా సంపులు అనేది నిర్మాణం చేసుకునేప్పుడు ఈశాన్యం వైపుగానే ప్రిఫర్ చేయాలా. అది డోర్కు వచ్చినా కూడా ఇబ్బంది ఏం లేదు, కానీ రాకుండా చూసుకుంటే ఇంకా మంచిది. అది చాలా జాగ్రత్త చూసుకోవాలి. అలాగే 2 స్లాబ్లు కూడా పక్కనే ఇల్లు, అవి 2 సేమ్ హైట్లో ఉంటే ఏమైనా దోషాలు ఉంటాయా? ఆ ఇంటి మీదది ఈ ఇంటి మీదకి, ఈ ఇంటి మీదది ఆ ఇంటి మీదకి, అలా ఒకటే కాంపౌండ్లో కొంతమంది చేస్తారంటే 2 ఇళ్ళు కడతా ఉన్నారు. మనం మొన్న అనుకున్నట్లే ఒకటే అటాచ్ వాల్ లేకుండా ఏదాని కాంపౌండ్ అది కట్టుకోకపోయినప్పుడు కూడా ఈ స్లాబ్ ఆ ఇంటికి అటాచ్ కాకుండా అంటే ఎందుకంటేనే ఇక్కడ సపోజ్ తూర్పు ఫేసింగ్ ప్లాట్లో ఒక 2 ఇళ్ళు కట్టాలనుకున్నారు, దక్షిణము ఉత్తరంలో కట్టాలనుకున్నప్పుడు 2 విడగొట్టి కడితే ఏమవుతాయంటేనా ఒక 5 ఫీట్ గ్యాప్తో కడితే ఒక స్లాబ్ అనేది వచ్చినప్పుడు అక్కడ 1 ఫీట్ అన్న గ్యాప్ ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే ఒకవేళ దక్షిణాంది స్లాబ్ హైట్ ఉన్నా పర్వాలేదు, ఒకే కాంపౌండ్లో ఉన్నప్పుడు ఇది వర్తిస్తుంది. దక్షిణాంది హైట్ ఉన్నా పర్వాలే, కానీ ఉత్తరాంది వచ్చేసి హైట్ లేకుండా చూసుకోవాలి. లేదా ఒకటే లెవెల్ ఉన్నా తప్పేం లేదు మీరు అడిగినట్టు. కానీ ఉత్తరాంది కనుక హైట్ ఉండి దక్షిణాంది కనుక డౌన్ ఉంటే ఏమైతే ఖచ్చితంగా అక్కడ ఆర్థిక సమస్యలు. ఇంకా చాలామంది ఏం చేస్తారంటే ఆల్రెడీ గతంలో కట్టిన ఇండ్లు దక్షిణంలో ఉంటుంది, తర్వాత ఉత్తరం అపారంగా ఖాళీ స్థలం ఉంటుంది. అంటే మనం సహజంగా ఉత్తరము తూర్పు గురించి ఎందుకు చెప్తానంటే ఇక్కడ ఉండేటోళ్ళకే ఎక్కువ సందేహాలు కలుగుతూ ఉంటాయి వాస్తులో. దక్షిణము పడవ ఉండేటోళ్ళు పెద్ద, ఎందుకంటే అది కర్మ జీవితం అని ఆలోచన చేస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. వాటి గురించి పెద్దపడి, ఎందుకంటే అది పెద్దగా పడించుకుంటే ఆ ఇండ్లలో ముందు వాళ్ళు ఉండరు. కాబట్టి ఇటువంటి సందర్భాల విషయంలో వచ్చేసి అది దక్షిణం ఫేసింగ్ ఇల్లు అయినా సరే ముందు ఏం చేసినారు, పడమరలో ప్లాట్ గురించి చెప్తున్నా, ఒక స్థలం వచ్చేసి దక్షిణం రోడ్డు ఉండే స్థలంలో అయితే ముందు పడమర ఇల్లు కట్టింటారు, తర్వాత తమ్ముని కోసమని ఇంకోటి ఇల్లు కడతారు, ఒకటే కాంపౌండ్ అయి ఉండొచ్చు. అప్పుడు ఏం చేస్తారు, రేపొద్దున ఇది రోడ్డు ఎత్తు అవుతుంది, అప్పుడు కావాలంటే ఆ ఇల్లు మళ్ళీ రిపేర్ చేసుకోవచ్చు, ముందు ఇల్లు బాగా హైట్ పెట్టి కడదామని కడతా ఉండే సందర్భాలు కూడా ఉన్నాయి. దానివల్ల ఏమవుతుంది, రేపొద్దున మళ్ళీ ఈ ఇంటిని రిపేర్ చేసేది దేవుడు, కానీ ఉండేది మొత్తం ఇదంతా కూడా అమ్ముకునే పరిస్థితి అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అది ఎప్పుడైతే తూర్పు హైట్ అవుతుందో, తూర్పు మెరక అవుతుందో అక్కడ పురుషులకు ఇబ్బంది జరుగుతుంది. కొన్ని చోట్ల యాక్సిడెంట్లు, ప్రమాదాలు, అంటే పురుష యోగం లేని ఇండ్లు కూడా ఈ సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అంటే పురుష యోగం అంటే అక్కడ మగదిక్కు లేని సంసారం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి సందర్భాలు లేకుండా ఇప్పుడు మీరు అడిగినట్లు ఒకటే లెవెల్ వేసుకునే తప్పేం లేదు. కానీ సహజంగా ఈశాన్యం పల్ల మెరుగు అనేది మనం సహజంగా విన్నాం, నీరు పల్ల మెరుగు, ఈశాన్యం కూడా పల్ల మెరగాల్సిందే. కాబట్టి ఆ విధంగా తగ్గుదల ఉండేటట్టు చూసుకొని చేసుకుంటేనే ఎటువంటి ఇబ్బంది ఉండదు. రేపొద్దున అంటే మొత్తం మళ్ళీ ఇప్పదీసి మళ్ళైనా కట్టుకోవచ్చు. ముందు మనిషి బాగుండాలి కదా, అక్కడ ఉండే కుటుంబం బాగుండాలి, అది మెయిన్ ఇంపార్టెంట్. అలాగే గురుగారు, కొంతమంది ఇళ్లలో మనం చూస్తూ ఉంటాం, పెద్దవాళ్ళు పై సైడ్ ఉండాలి, చిన్నవాళ్ళు కొంచెం కిందకు ఉండాలి అని అంటారు. అది దోషం ఏమైనా ఉంటుందా వాస్తు ప్రకారం ఏదైనా? ఇంకోటి అండి, ఇక్కడ మన వాళ్ళు తెచ్చిన శాస్త్రం ఏంటంటేనా కింద పైన ఇళ్ళ విధంగా మనం అది దరిద్రంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన వాళ్ళు చెప్పేది పైన పెద్దవాళ్ళు ఉండాలా, కింద చిన్నవాళ్ళు ఉండాలా అంటారు. అంటే తండ్రి సపరేటు, కొడుకు సపరేట్ ఉన్నట్లయితే సంసారం అనేది
పైన తల్లిదండ్రులు ఉండాలా, కింద పిల్లోళ్ళు ఉండాలంటారు. తల్లిదండ్రులు వయసు అయిపోతుంది, వాళ్ళు పైనుంచి కిందికి ఎప్పుడు దిగాల, వాళ్ళు ఏదైనా పనికి ఏదైనా బయటికి వెళ్ళాలంటే ఎప్పుడు వెళ్ళాలా, ముందుగానే అనారోగ్య సమస్యలు ఎంతో ఎంతో 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటిన వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు ఈ కాలంలో సహజం అయిపోయినాయి. వాళ్ళు ఇంకేం పైనుంచి కింది దిగకూడదు, ఇంకేం చూడకూడదు, వీళ్ళు చేసే పని ఏదైనా కానీ అయిపోయిన ఉద్దేశంతో అటువంటి ఏమైనా చర్చారేమని నేను అనుకుంటున్నా. కానీ సహజంగా ఇక్కడ మనం ప్రాక్టికల్గా ఆలోచన చేసినట్లయితే ఏమవుతాయంటే కింద ఉండే స్థానంలోనే పెద్దవాళ్ళు ఉండాలా, పైన వచ్చేసి చిన్నవాళ్ళు ఉండాలి. ఎందుకంటే వాళ్ళ వయసు తక్కువ, పైకి కిందికి ఎక్కి దిగడంలో పెద్ద సమస్య ఉండదు కదా, పిల్లోళ్ళు ఉంటారు కాబట్టి. ఇంకా సహజంగా ఇక్కడ పెద్దవాళ్ళు కన్నా కింద ఉన్నట్లయితే ఆ ఇంటి యొక్క ప్రొటెక్షన్ అనేది వాళ్ళ యొక్క అనుభవపూర్వకంగా అది ఏదైనా తప్పు చేస్తున్నాడా మన వాడు ఏమని అబ్జర్వేషన్లో ఉంటుంది. అదే కింద చిన్నవాళ్ళు పైన పెద్దవాళ్ళు ఉంటే ఏమవుతుంది, అది ఆ విధంగా సమస్య జరుగుతాయి. ఇంకోటి ఏంటంటే పై పక్క అంటే దక్షిణం పక్క కానీ పడమర పక్క కానీ పెద్దవాళ్ళు, తూర్పు పక్క ఉత్తరం పక్క కానీ చిన్నవాళ్ళని ఆలోచన చేస్తారు. కానీ అది కూడా తప్పే. ఎందుకంటే ఒకటే ఇల్లు కనుక డివైడ్ చేసినప్పుడు అక్కడ ఉత్తరదోషం జరుగుతుంది, పెద్దవాడు దెబ్బతింటా ఉంటాడు, చిన్నవాడేమో బాగుంటాడు, అట్లాంటి ఇబ్బందులు జరుగుతాయి. లేదా మీరు అన్నట్టు ఒకవేళ సపరేట్ స్థలాలు సపరేట్గా దాన్ని డివైడ్ చేసుకుని మా ఇల్లు మేము సపరేట్, వాళ్ళు సపరేట్, ఒకటే కాంపౌండ్ అయినా కూడా కట్టుకున్నట్లయితేనా అప్పుడు పై పక్క పెద్దవాళ్ళు ఉండొచ్చు, కింద పక్క వచ్చి చిన్నవాళ్ళు ఉండొచ్చు. ఆ విధంగా చేసుకుంటే ఇబ్బంది ఏం లేదు. అట్లా చాలా జాగ్రత్తగా వాటిలో కూడా అబ్జర్వేషన్ చేసుకోవాలి. ఇవి ఎట్లో ఒకట మన వీధిలో మన వీధిలో వాళ్ళు ఎవరో వాస్తు అంతా తెలిసిన వాళ్ళు చెప్పినా చేసుకోవడం వల్ల ఈ విధమైన సమస్యలు ఇప్పుడు చెప్పిన సమస్యలను ఎదుర్కోవడము, తర్వాత ఆ పెద్దవాళ్ళు ఉండాల్సిన టైం ఒక 10 ఏళ్ళు వాళ్ళు బతకాల్సి ఉంటే సంవత్సరం 2 సంవత్సరాలకి వాళ్ళని అయిపోయే పరిస్థితి కూడా జరుగుతుంది. ఇటువంటి సందర్భాలు జరుగుతున్నాయి. అవి చాలా జాగ్రత్త చేసుకోండి, చాలా బాగుంటుంది. అలాగే గురువుగారు, ఇప్పుడు గేట్ అండ్ అలాగే కాంపౌండ్ వాల్కి సంబంధించి మనం చూసుకుంటే కాంపౌండ్ వాల్ ఒక లెవెల్లో ఉంటుంది. గేట్ దగ్గరకు వచ్చేసరికి ఆ పిల్లర్స్ అనేవి పెంచేసి ఆ గేట్ సైజ్ హైట్ కూడా పెంచేస్తూ ఉన్నారు. సో అది తప్పేనా? ఖచ్చితంగా తప్పే అండి. ఎందుకంటే అది ఈశాన్య మూలకగా గేట్ వచ్చినప్పుడు ఈ కొంతమంది ఏం చేస్తారంటే ఎలివేషను తర్వాత ఆర్చ్కు వాటికి అనేసి చూసేసి చేస్తారు. అప్పుడేమవుతుంది, మొత్తం కాంపౌండ్ వాల్ను నైరుతి నుంచి ఈశాన్య వైపుగా చూసినప్పుడు ఖచ్చితంగా మీరు అడిగిన ఆ పిల్లర్ ఈశాన్యం వైపుగా పడితే కనుక అక్కడ జరుగుతూ ఉంటుంది. కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్ తో మాట్లాడినాక కంటిన్యూ చేద్దాం. క్రాంతి గారు మాట్లాడండి, గురువు గారితో మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. క్రాంతి గారు. హలో, చెప్పండి. నమస్తే గురువు గారు. నమస్కారం అండి, చెప్పండి. అంటే వాస్తు ప్రకారం అయినా లేదా మామూలుగా అయినా మనం ఇల్లు తీసుకునేటప్పుడు భార్య పేరు మీద తీసుకోవాలా లేదా భర్త పేరు మీద తీసుకోవాలా? ఎవరి పేరు మీద? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? శ్రీకాకుళం. ఎవరి పేరు మీద తీసుకోవచ్చు అండి, అది మీ సౌకర్యాన్ని బట్టి. అంటే ఒకవేళ మీకు మీ ఇద్దరు అండర్స్టాండింగ్ బట్టి ఎవరి పేరు మీద. కానీ అక్కడ మెయిన్ అది ఇంపార్టెంట్ కాదు, ఆ స్థలంలో బలం ఉందా లేదా. ఇంకోటి మీరు అడిగిన మంచి ప్రశ్న ఏంటంటేనా, ఎవరి పేరు మీద అంటే వాళ్ళకి ఎక్కువ ఎఫెక్షన్ అనేది ఉంటుంది. అంటే ఎఫెక్ట్ ఏదైనా మంచి కానీ చెడు కానీ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, తర్వాత లేని వాళ్ళకి తక్కువ ఉంటుంది. మొత్తానికి ఆ స్థలంలో నివాసం ఉన్నప్పుడు లేదా కొన్నప్పుడు కుటుంబానికంతా కూడా ఆ యొక్క ఎఫెక్ట్స్ అనేది వర్తిస్తాయి. కాబట్టి ఎవరి పేరు మీద అనేది ఇంపార్టెంట్ కాదు, కానీ అక్కడ స్థలానికి బలం ఉందా లేదని ప్రధానంగా చూసుకోవాలి. అది లేదా ఆ ఇంట్లో అయితేనే అది వాస్తుబద్ధంగా ఉందా లేదని చూసుకుంటేనే చాలా బాగుంటుంది. అది మెయిన్గా ప్రధానంగా చూసుకోండి. అది అలాగే గురుగారు, ఇప్పుడు తను క్రాంతి మాట్లాడినట్టు కొన్నప్పుడు ఒకరి పేరు మీద ఉంటుంది, ఇంకా మారిన తర్వాత ఇంకొకరి పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల కూడా ఆ తర్వాత మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురైనాయి అనేసి అని చెప్పి కూడా చెప్తా ఉంటారు. అంటే వాళ్ళ జాతకాన్ని బట్ట లేకపోతే వాస్తుని బట్ట అక్కడ మారేది ఏముండదు ల్యాండ్ గురించి. బట్ తర్వాత ప్రాబ్లమ్స్ ఎదురైనాయి, మొన్నటి వరకు లేదు, ఇప్పుడు స్టార్ట్ అయింది ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అని మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే ఈ స్థలాలలో వచ్చేసి ఆ యొక్క స్థల ప్రభావం అండి. అంటే ఇప్పుడు సహజంగా మీరు కూడా కొన్ని చోట్ల ఉంటారు, పలాని స్థలం లేదే పలాని ఇల్లు కొన్న తర్వాత బాగా కలిసి వచ్చింది, తర్వాత ఈ స్థలం కొన్నానికి ఇబ్బంది పడుతున్నాము అని కూడా ఆలోచన చేస్తుంటారు. లేదా ఇంకోటి రిజిస్టర్ పెట్టుకోకముందు బాగానే ఉన్నది, రిజిస్టర్ పెట్టుకునే సమస్య వస్తుందంటారు. అంటే అక్కడ ఏంటంటే ఒకవేళ కన్స్ట్రక్షన్ అనుకోండి, వాస్తు దోషం స్థలానికి బలం ఉంటుంది, కానీ ఆ కన్స్ట్రక్షన్ అనేది వాస్తు దోషంగా ఉన్నట్లయితేనా వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకునేప్పుడు ఆ యొక్క అంటే దోషం స్టార్ట్ అయింది కాబట్టి ఆ యజమాని ఆ స్థల దోషంని వదిలించుకున్న తర్వాత వీళ్ళకి తగులుతుంటుంది. అట్లా ఒకటి జరగచ్చు. లేదంటే ఇంకొకటి, ఈ యొక్క స్థలం వ్యోగన నిజంగా దోషం ఉన్నట్లయితే ఈ యొక్క ఎవరైతే ఇప్పుడు మనం చాలామంది చెప్తున్నాం అదేనా సార్ మాకు సమస్య ఉంది అని అంటేనా అది అమ్మేసుకోండి అని చెప్తున్నాం. అంటే దాన్ని సవరించే విధానం అనేది లేనప్పుడు మనం దాన్ని వదిలించుకోవడమే మంచిది. సవరించే విధానం ఉన్నప్పుడు దానికి ఏదైనా సరే చేసుకుని, అంటే ఈ యొక్క సవరణ దగ్గరికి వెళ్ళేలా చాలా ఖర్చుతో కూడుకున్న పని, తర్వాత ఇదంతా పెద్ద తతంగం కాబట్టి దానికంటే కూడా నిమ్మలమైన పని, అంటే ఉండేది పోకుండా లేనిది మనకు రాకుండా ఇబ్బంది పడకుండా చేసుకునే విధానం అదనమాట. కాబట్టి మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే సహజంగా అక్కడ ఏదైతే కనుక వాస్తు దోషంగా ఉంటాయో
అంటే దోషాలు అంటే ముందు లేని దోషాలు ఇప్పుడు ఎందుకు వస్తాయంటేనా అక్కడ జరిగే నిర్మాణంలో యొక్క జరిగే దోషాల కారణంగా అంటే కొంత మేస్త్రీలు ఏం చేస్తారంటే ఈశాన్య వైపు ముందు కట్టద్దు కానీ ముందు ఈశాన్య వైపు కట్టి ముఖ్యంగా దక్షిణం ఫేసింగ్ పడమర ఫేసింగ్ ఇళ్లకు వెనక వైపు నుంచి కట్టుకునే అలవాటు ఉంటుంది కాబట్టి ఈ ఉత్తరం నుంచి కట్టుకుంటా వచ్చేనా లేదంటే తూర్పు నుంచి కట్టుకుంటా వచ్చినప్పుడు ఏమవుతుంది పడమర కానీ దక్షిణం కానీ అక్కడ దోషభూయిష్టంగా ఉంటుంది అప్పుడు ఏమవుతుంది ఈ యొక్క ఇల్లు కొనింటారు లేఅవుట్లో కానీ అటువంటి చోట్ల ఈ యొక్క ట్రాన్స్ఫర్ అనేది జరిగిపోయి ఉంటుంది రిజిస్ట్రేషన్ అంటే సగం కన్స్ట్రక్షన్ ఉండగా లేదా పూర్తి అయ్యేటప్పుడు కానీ లేదా అది సగంలో అంటే 3 months అయిపోయింది కాబట్టి రిజిస్ట్రేషన్ అనేది పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది పూర్తి అయినా పెట్టుకుంటారు కాబట్టి ముందు ఆ స్థలంలో బలం ఉన్నట్లయితే ఎటువంటి దోషాలు కనిపించవు స్థలంలో దోషం లేకపోయినప్పటికీ కూడా నిర్మాణం దోషం ఉన్నప్పుడు ఇది జరుగుతానే వెంటనే ఈ దోషాలు కలుగుతూ ఉంటాయి కాబట్టి అక్కడ ఏదైనా సరే మీరు అది జరిగేటప్పుడు అబ్జర్వేషన్ అంటే అన్నీ సక్రమంగా ఉంటే ఇటువంటి సమస్యలు ఏమి ఉండవు ఎవరి పేరు మీద మార్చుకున్నా ఏం చేసుకున్నా కూడా ఎటువంటి సమస్యలు ఉన్నమాట ఇంకొకరు వచ్చి కొన్నా కూడా అక్కడ ఏం సమస్య ఉండదు దోషాలు ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మీరు అబ్జర్వేషన్ చేసుకుని చాలా జాగ్రత్తగా అది ఎందుకు కలుగుతుందని తెలుసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా బాగుంటుంది అలాగే గురువుగారు వాస్తు ప్రకారము కొంతమంది కాంపౌండ్ వాళ్ళకే సంబంధించి వాస్తు దోషాలు ఉన్నాయి అనేసి అని చెప్పి మాట్లాడిన తర్వాత తెలుసుకున్న తర్వాత ఆ వాల్ దగ్గరనే వినాయకుడినో లేకపోతే ఏదో ఒక దేవుడి ప్రతిమ పెడుతూ ఉంటారు వాస్తు ప్రకారం అదంతా నయమైపోతుంది అనేసి అని చెప్పి అలా పెట్టొచ్చా ఇంకోటండి ఇక్కడ ఏంటంటే సహజంగా భగవంతుడు అనేది మనకు ఒక నమ్మకం ఏదైనా సరే మనం ఒక పని మీద వెళ్ళేటప్పుడు నమ్మకం లేని పని వృధా అని మన పెద్దలు ఎలా చెప్తారు ఏదైనా చేసి నువ్వు ఏ పనైనా చెయ్యి మీకు చెప్పాల్సిన పని లేదు అది నమ్మకంతో చేయని చెప్తారు అంటే పెద్దలు చెప్పే అంటే అంత మీ కమిట్మెంట్ అనేది అంత యొక్క ఆ విధంగా ఉండాలన్నమాట ఆ విధంగా లేకుండా ఏ పని చేసి ఎంత గొప్ప పని చేసి నిజంగా పూజ అయినా సరే చేసినా కూడా వృధానే ఈ చిత్తశుద్ధి లేని పూజ లేయాలని మన వాళ్ళు ఎలా పెద్దవాళ్ళు చెప్పినారు కాబట్టి ఈ ప్రకారంగా మీరు చూసుకునేప్పుడు నిజంగా దోషాలు ఉన్నట్టు ఆ దోషాలను ఫస్ట్ పరిష్కారం చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే కొంతమంది మీరన్నట్లు అక్కడ యొక్క పటం కానీ లేదా పూజ కానీ చేయడం వల్ల ఏమైనా దోషపరిహారాలు జరుగుతాయంటే అదే మాలాంటి ఇప్పుడు సపోజ్ అక్కడ వచ్చేసి ఈశాన్యంలో ఒక వినాయకుడిని పెట్టి మిగతా ఏమైనా దోషాలను హరిస్తానని కొంతమంది చేస్తూ ఉన్నారు చేసినప్పుడు ఏమైతే అంటే అక్కడ ధూప దీపాలు పెట్టడం కంటే కూడా ఊరికే ఒక ఊదిపతి దండం పెట్టుకుంటేనా ఇట్లాంటి ఏమైనా సమస్య పరిష్కారం చేసుకునే మార్గం దొరుకుతుంది అది చాలా జాగ్రత్త చూసుకోవాలి గురుగారు శిల్ప కర్నూలు నుంచి కాల్ చేస్తున్నారు శిల్ప గారు గురుగారితో మాట్లాడండి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి గురుగారితో చెప్పండి సార్ ఇప్పుడు అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళకు ఏ బేసిస్ మీద ఇది మెయిన్ డోర్ ఎక్కడ పెట్టుకోవాలి ఏందనేది ఎట్లా డిసైడ్ చేయాలి ఏదండి మళ్ళీ ఒకసారి అడగండి అపార్ట్మెంట్ లో ఉంటాం కదా సార్ ఇది మెయిన్ డోర్ ఎక్కడ ఏది ఎట్లా అని ఎట్లా డిసైడ్ చేసుకుంటాము అపార్ట్మెంట్లో ఉన్నా సరేనండి అక్కడ కూడా మేము ఇచ్చే ప్లాన్లలో అపార్ట్మెంట్ చేయడం మా దగ్గర కన్సల్ట్ అయినప్పుడు కూడా తూర్పు ఉత్తర ద్వారం ఉండేదని ప్రిఫర్ చేస్తాము లేదా అటు లేని పక్షంలో ముఖ్యంగా మీకు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇండివిజువల్ హౌసెస్లో ఏ విధంగా అయితే ఉత్తరము తూర్పు యోగిస్తాయని చెప్తాం అపార్ట్మెంట్లో దక్షిణము పడమర కూడా యోగించే సందర్భం ఉండదు ఎందుకంటే అక్కడి నుంచి వెంటిలేషన్ సపోజ్ అపార్ట్మెంట్లో తూర్పు ఫేసింగ్ ఇల్లు ప్లాట్ తీసుకున్నాను అనుకోండి తీసుకున్నప్పుడు ఏమైందంటే తూర్పు నుంచి ఎదురుగా ఆపోజిట్ వేరే ప్లాట్ ఉంటుంది కాబట్టి తూర్పు నుంచి వెంటిలేషన్ ఆగిపోయి ఉంటుంది కానీ ఇక్కడ ఏంటంటే కొన్ని చోట్ల మేము అబ్జర్వ్ చేయంగా పడమర దక్షిణం కూడా యోగిస్తాయి ఎందుకంటే ఉత్తరం నుంచి కానీ లేదా తూర్పు నుంచి కానీ వెంటిలేషన్ అపారంగా ఆ ఇంట్లోకి వస్తూ ఉంటుంది కాబట్టి అవి కొంచెం యోగిస్తాయి మీరు ఏదేమైనా సరే ఏ ప్లాట్ తీసుకున్నా కూడా అక్కడ దోషాలు లేకుండా ప్రధానంగా చూసుకోండి దానివల్ల కొంచెం మేలు జరుగుతుంది ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే గురువుగారు ఇప్పుడు తిథులను బట్టి కూడా పని స్టార్ట్ చేయాలి అనేసి అని అంటారు ఈ తిథి మంచి రోజు ఆ రోజు స్టార్ట్ చేయండి ఇది మంచిగా లేదు వద్దు అనేసి అని చెప్పి చెప్తూ ఉంటారు అవి ఎంతవరకు ఇది ఇంకోటండి తిథులను బట్టి కొంతమంది అయ్యవారు ఏం చేస్తున్నారంటే కొంతమంది నక్షత్రం ప్రకారం చూస్తున్నారు కొంతమంది లగ్నం ప్రకారం చూస్తున్నారు మంచి సమయం అనేది మనం జననకాలంలో అయితే ఖచ్చితంగా లగ్నాన్ని బట్టే చూస్తాము ఆ లగ్నంలో కూడా మైన్యూట్గా 2 hours లగ్నం ఉన్నట్లయితే మిగతా గ్రహాల యొక్క స్థితిని బట్టి ఆ యొక్క లగ్నము ఆ యొక్క గ్రహస్థితి అనేది ఆ స్థానం అనేది చేంజ్ కాకుండా ఉండడానికి మైన్యూట్గా ఆలోచన చేస్తాము అట్లా జరుగుతుంది కానీ కొంతమంది చేసి ఈ మంచి సమయం అనేది కూడా కొంతమంది ఈ రాశుల ప్రకారం కానీ లేదంటే తిథుల ప్రకారం కానీ చూస్తూ ఉంటారు నక్షత్రాల ప్రకారం ఇంకోటి ఏంటంటే చంద్రమ మనసో జాతః అని మన వాళ్ళు ఒక పురుషసూక్తంలో కానీ మన వాళ్ళు చెప్పారు మంత్రంలో కూడా అంటే చంద్రుడు మనసుకు ప్రతీక అంటే అమావాస్య రోజు ప్రారంభించిన పని అమావాస్యలాగానే ఉంటుంది వీడు అమావాస్య రోజు పుట్టినాడంటే వాడికి ఏది ముందు పోలేడు వాడి మనసు కూడా అట్లా చంచలంగా కరుడు కట్టి ఉంటాడనమాట కాబట్టి అందుకే మన సహజంగా అంటే ఆడపిల్ల అయితే అమావాస్య రోజు పుట్టాలా మగపిల్లడు అయితే పున్నం రోజు పుట్టాలా అని చెప్తారు ఎందుకంటే ఆడపిల్ల ఎక్కువ ఆలోచన చేయకూడదు మగపిల్లోడు ఎక్కువ ఆలోచన చేస్తే వాడు ఏదైనా పని మీద పోయేటప్పుడు వానికి ఆలోచన విధానం బాగుంటుందని చెప్తారు ఇలాగే మనం ఏదైనా సరే ముహూర్తం పెట్టుకున్నప్పుడు కూడా
ఆ యొక్క తిథులు బట్టి అంటే అమావాస్య పౌర్ణమి ముందర అయితే మంచిదని కూడా మన పెద్దలు చెప్తా ఉంటారు. అమావాస్య తిథులు ముందర అయితేనా కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్తారు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఆ యొక్క సమయం అనేది నక్షత్రం అనేది వీటికంటే కూడా అంటే మీకు ఇంకోటి సహజంగా చెప్తున్నా, ప్రకృతి శక్తి ఏ విధంగా అయితే అనుకూలంగా ఉంటుందో అప్పుడు మీకు ఇంకోటి బాగా భారీ వాన పడుతోంది, తుఫాన్లు వచ్చినప్పుడు మనం బయట తిరగలమా? తిరగలేము. తర్వాత పెనుగాలు వస్తున్నాయి, అప్పుడు మనం బయట తిరగలమా? తిరగం. కనీసం ఇంట్లో ఉన్నా కూడా అన్ని బంధించుకొని కూర్చోవాలా. ఈ విధంగా ప్రకృతి శక్తి సహకరించినప్పుడు మీరు ఏ పనైనా చేయలేరు. కాబట్టి ప్రకృతి శక్తి ఉపయోగపడాలంటే మీరేం చేయాలా? ఇట్లా మనం ఇప్పుడు అనుకున్న దాని ప్రకారము ఆ యొక్క ప్రకృతికి అనుకూలంగా గ్రహాలకు అనుకూలంగా మనం చేసుకున్నట్లయితేనా ఆటోమేటిక్గా ప్రకృతి ఫలానా సమయంలో మీరు సపోజ్ నిజంగా అమావాస్య రోజు మీరు పని చేయాలన్నా చేయలేరు, అది చేయకూడదు కూడా కాదు. లేదా ఇట్లా ఏదైనా చెడు అనే సమయం అనేది కానీ చెడు కానీ మీ ఉందనుకోండి, ఖచ్చితంగా అమావాస్య రోజు మీరు పని మొదలు పెడతారు. కాబట్టి అట్లా కొంచెము అంటే అమావాస్య అంటే చెడ్డదని కాదు మేము చెప్పేది ఇక్కడ, కానీ అట్లా ఆ యొక్క ప్రవర్తన కానీ లేదా కొంతమందికి నిజంగా అమావాస్యనే బాగుండొచ్చు. కాబట్టి అట్లా ఇప్పుడు మనం అనుకున్నట్లే అనమాట. కాబట్టి అట్లా ఏదైనా సరే చాలా జాగ్రత్తగా చూసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే గురువుగారు లక్ష్మీ వరప్రసాద్ గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. ప్రసాద్ గారు మాట్లాడండి. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి ప్రసాద్ గారు, చెప్పండి. గురుగారు అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని సమస్యలతో నేనైతే అలాడుతున్నానండి. అయితే నేనేంటంటే చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ దగ్గర ఉన్నాను. నా ఎడ్యుకేషన్ మొత్తం చిన్నదానికి వాళ్ళ దగ్గర జరిగింది. అయితే దాదాపు ఒక 2000 అంటే ఒక 17 సంవత్సరాల క్రితం మా తాతయ్య గారు కాలం చేస్తే ఆయనకి నేనే చేశాను అనమాట కార్యక్రమాలన్నీ. అయ్యో. అయితే ఆ సమయంలో కొన్ని నిబంధనల వల్ల నేను మ్యారేజ్ చేసుకోలేకపోయాను. ఆ తర్వాత అనంతరం కూడా కొన్ని అంటే నేను చేసే విధి నిర్వహణ కార్యక్రమంలో భాగంగా ఏంటంటే సమయం పెళ్లి కుదరలేదు, ఆ సమయం లేదు. తర్వాత కరోనా నేపథ్యంలో కూడా కొంత వ్యాపారంలో నష్టాలు వచ్చి కూడా పెళ్లి చేసుకోవడం కుదరలేదు అనమాట. అయితే తాజాగా మన ఏప్రిల్ 2వ తారీఖు కూడా గత ఏడాది 2వ తారీఖు కూడా మా నాన్నగారు చెప్పారు, మళ్ళీ ఇదే కార్యక్రమం చేశాను. అయ్యో. అప్పటి నుంచి కూడా నేను ఏ కార్యక్రమం తలబెట్టినా గానీ వెనక్కి వచ్చేస్తున్నాయి. మ్యారేజ్ అని కాదు, రకరకాల సమస్యలు, మానసిక ప్రశాంతి ఇవన్నీ లేవు గురుగారు. అనుకున్న పనులు కూడా అన్ని పోస్ట్ పోన్ అవుతున్నాయి. ఇది చేద్దామన్నా గానీ మనసు లగ్నం చేయలేకపోతున్నాను, ఏకాగ్రత పెట్టలేకపోతున్నాము. ఆ మ్యారేజ్ విషయాల్లో కూడా కానివ్వండి, ఉద్యోగ విషయాల్లో కానివ్వండి, ప్రశాంత జీవన శైలిలో కానీ అక్కడ సమస్యలు చవి చూడాల్సి వస్తుంది గురుగారు. మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మీకు ప్రకృతి సహజంలో గ్రహాలు కూడా సహకరించడం లేదు. తర్వాత మీ వయసు ఎంత అండి? నా వయసు 35 సంవత్సరాలు గురుగారు. 35 అంతేనా? అవునండి. కాబట్టి ఇప్పటికే చాలా లేట్ అయింది పాపం, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే మీకు జరిగిన దశలు అంతర్దశల్లో కానీ ఏ గ్రహమే కానీ మీకు సహకరించడం లేదు. ఇక్కడ బాగా క్లారిటీగా వస్తుంది. అట్ ద సేమ్ టైం కూడా ఈ ఏదైతే ప్రకృతి కూడా సహకరించాలనో అది కూడా మీకు సహకరించడం లేదు. వాస్తుబద్ధంగా దోషాలు ఉన్నట్లున్నాయి. మీరుండే ఇంట్లో ఒకే ఇంట్లో ఉంటానని ఇన్నాళ్ళ నుంచి కూడా మీరు ఒకవేళ అది కూడా అండి ఇన్నాళ్ళ నుంచి మీరు ఒకే ఇంట్లో ఉన్నట్లయితే అది కూడా సహకరిస్తూ ఉండకపోవచ్చు. కాబట్టి మీరు ఒకసారి వ్యక్తిగతమైన అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే మీకు జాతకపరంగా కానీ లేదంటే ఈ యొక్క వాస్తుపరంగా కానీ సొల్యూషన్ చూపించి ఖచ్చితంగా మీ వివాహం జరిగేదానికి మా శ్రీ సుదర్శనం అనేది ఖచ్చితంగా సహకరిస్తుంది. కాబట్టి ఇది కొంచెం జాగ్రత్త. ఎందుకంటే మేము అందుకే చెప్తున్నాను చూడండి, ఏదో ఒక విధంగా ఒక వ్యక్తి వచ్చేసి ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇబ్బంది పడతాడు, కానీ జీవితాంతం ఇబ్బంది పడుతున్నాడు అంటే ఈయన కార్యక్రమాన్ని మంచిగా చేశాడు, కానీ ఇంకా అతను మంచి స్టార్ట్, ఇంకా అతను వచ్చేసి అంతో ఇంతో వాళ్ళ నాయన బతుకున్న కాలంలో బాగానే ఉన్నాడు, ఇంకా వాళ్ళ నాయన ఇదైనా కూడా ఇంకా ఇబ్బంది పడుతున్నాడు. అంటే అక్కడ ఏంది సమస్య? ఎవరి యొక్క బలం అనేది ఇంకా తగ్గిపోయే కొద్దీ అక్కడ సమస్య అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఫాలోఅప్ చేసుకుంటా ఇట్లా ఏదైనా, అందుకే మేమేం చెప్తామంటే సమస్య ఉన్నప్పుడు కాదు, సమస్య లేనప్పుడు కూడా రేపు పొద్దున సమస్య ఏదైనా వస్తాయనే ఉద్దేశంతో ముందు జాగ్రత్త తీసుకున్నట్టే ఇటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా ఉంటే కొంచెం చూసుకొని చేసుకోండి. మీకు ముఖ్యంగా మీ వివాహం గురించి అయినా, మీ వివాహం జరిగితే నాకు తెలిసి ఏంటంటే మీ జీవితం మారేటట్లే ఉంది. అక్కడ 6 అనేది ప్రధానంగా మీకు 6వ స్థానం అనేది ప్రధానంగా ఎఫెక్ట్ అనేది చూపిస్తూ ఉంటుంది. కాబట్టి దాని యొక్క దోషాలు ఏదైనా ఉంటే పరిష్కారం చేసుకుంటే చాలా బాగా ఈజీగా మీ జీవితం కూడా చాలా బాగుంటుంది. అలాగే గురువుగారు, ఇప్పుడు మనం చూసుకుంటే మనశ్శాంతికి ముత్యం మంచిది అనేసి అని చెప్పి విన్నాను. సో అది అందరికీ వర్తిస్తుందా లేకపోతే జాతకాన్ని బట్టే ధరించాలంటారా? ఇప్పుడు ఇంకోటి అండి, ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నట్టే చంద్రమా మనసో జాతక అనే దాని ప్రకారం వచ్చేసి చంద్రుడు మనస్సుకు ప్రతీక. కాబట్టి ఇంకోటి ఏంటంటే అందానికి కూడా ప్రతీక. ముఖ్యంగా సినిమా వాళ్ళకు బాగా యోగించాలంటే రాహువు చంద్రుడు శుక్రుడు ముగ్గురు కలిస్తేనే సినిమా వాళ్ళకు కానీ కళాకారులకు కానీ లేదా మీడియా రంగం అంటే ఎవరైతే కొంత హైప్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళకి 3 గ్రహాలు అంటే, కానీ అవి అఫ్లిక్షన్ ఎప్పుడైతే అంటే సినిమా వాళ్ళలో కానీ మీడియాలో కానీ ఎటువంటి సందర్భాలు జరుగుతున్నాయో కూడా
మనం చూస్తున్నాం. అంటే అది ఒక్కొక్క వ్యక్తికి వచ్చేసి అది చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఒక్కొక్క వ్యక్తికి వచ్చేసి చాలా అంటే కొన్ని ఆ దశల్లో మాత్రమే ఉపయోగపడతాయి. కొన్ని ఏంటంటేనా ఆ దశ అయిపోతానే అది అయిపోయింటుంది. అందుకే చాలామంది మీడియా రంగంలో కానీ ఈ కళాకారుల విషయంలో కానీ అప్పటికప్పుడు హైప్గా ఉంటారు, మళ్ళీ తగ్గిపోతూ వస్తుంది. ఎందుకంటే ఇదే కారణం. కాబట్టి అంత తేలిగ్గా ఏ రత్న ఒక ముత్యమే కాదండి, అంత తేలిగ్గా ఏ రత్నమే కానీ ధరించడానికి వీలు లేదు. అది ఎందుకంటేనా ఒకవేళ నిజంగా అది మంచి చేస్తూ ఉంటే ఇంకోటి మీరేంటంటేనా లేదు సార్ మేము ప్రయోగాలు చేస్తాము మేము తెలుసుకుంటామనే ఉద్దేశం మీకు ఉన్నట్లయితే అది ధరించి మీరు చూడండి. 24 అవర్స్లో మనం ఎలాగో దాని ఎఫెక్ట్ తెలుస్తా అని చెప్తున్నాము. 21 డేస్లో అంటే ఇక్కడ వచ్చేసి ఆ ముత్యం మనసు మీద ప్రభావం చూపిస్తాం కాబట్టి అది భర్త మీద చూపించవచ్చు, మగవతనైతేనా భార్య మీద చూపించవచ్చు, పెళ్ళి ఏంటైనా పిల్లల మీద చూపించవచ్చు, తల్లిదండ్రుల మీద చూపించవచ్చు, కుటుంబం మీద చూపించవచ్చు. ఇట్లా చాలా రకాలుగా అది అనేది లేదా ఇంకా కొన్నింటి వాటికి దడెక్కిన అట్రాక్షన్ అనేది జరగచ్చు, ఆకర్షణ అనేది జరగచ్చు. కాబట్టి ఇట్లా చాలా విధాలుగా అది అనేది ముత్యం మీద ప్రభావితం చూపిస్తుంది. కాబట్టి చాలా సహజంగా వేసుకుంటారంటే ముత్యం అందంగా కనబడతాను ముత్యం వేసుకుంటుంటారు, లేదా ముత్యాల దండ వేసుకుంటుంటారు. ఇట్లా చాలా చేస్తుంటారు. అది చాలా తప్పు. అంటే టెంపరీగా ఏదో ఎక్కడైనా కార్యక్రమానికి వెళ్తున్నాం, ఒక గంటకు ఫంక్షన్గా అకేషనల్గా అనుకున్నప్పుడు అయితేనా అప్పుడు కూడా ఎఫెక్ట్ చూపిస్తే సందర్భాన్ని మేము చూస్తున్నాము. కాబట్టి మీరు ఏదైనా సరే ధరించినప్పుడు చాలా జాగ్రత్తగా గమనించుకొని చేసుకోవాలి. మనం రంగుల్లో ఇదివరకే చెప్పుకున్నాం, రంగులే ప్రభావితం చూపిస్తా అన్నప్పుడు ఇంకా రత్నాలు ఏ విధంగా ప్రభావిస్తాం మీరే ఆలోచించేయండి. కాబట్టి అది చాలా జాగ్రత్త. అలాగే గురువుగారు, కొంతమందికి ఈ రత్నాలకు సంబంధించి ఉన్న 9 రత్నాలలో అన్ని ప్రాబ్లమ్స్కి సంబంధించి ఒక రత్నం ఏదైనా ఉంటుందా, లేకపోతే అట్లా కాకుండా మొత్తం అన్నీ ధరించవచ్చా? ఇంకోటండి ఇక్కడ ఏంటంటే మనం ఇదివరకే చెప్పుకున్నట్టు ఒక గ్రహం అనేది మొత్తం జాతకాన్ని నడిపిస్తూ ఉంటుంది కొంతమందికి. అందుకే ఏంటంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి పెరిగేంత వరకు అది వృద్ధి వైపే జరుగుతూ ఉంటుంది పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా. కొంతమందికి ఏంటంటే ఆ యొక్క సమయంలో మాత్రమే అది ఎఫెక్ట్ చూపించి మళ్ళీ అది డీవియేషన్ అయిపోతుంది. కాబట్టి ఆ యొక్క దశ అనేది ఉండదు. కాబట్టి మిగతా గ్రహాల యొక్క ప్రభావం అక్కడ వచ్చినప్పుడు ఇంకా ఎంతవరకు పోతాయంటే అది మీరు చూస్తూనే ఉన్నారు. గొప్ప గొప్ప వాళ్ళు కూడా నాశనం అయిపోయే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క నవరత్నాలలో ఏదో మాకు తెలిసి మేము చాలామంది జాతకాలు చూడంగా తర్వాత మేము కొన్ని ఇండ్లు చూడంగా కూడా తెలిసింది ఏంటంటే నా రత్నాల విషయంలో అయితే ఇది ప్రస్తావన కొన్ని మాత్రమే యోగిస్తాయి, కొన్ని యోగించలేవు. కొంతమందికి అది అసలు ఒకటి కూడా సూట్ కాదు. కానీ ఆ యొక్క సమస్యను బట్టి మనం ఆ యొక్క రత్నం అనేది ఇది దీని పరిస్థితిని ముందే చెప్పి మనం ఇస్తాం. అంటే సపోజ్ ఉదాహరణకు వైవాహిక విషయం అడిగినారనుకోండి, లేదా వైవాహిక జీవితంలో ఏదైనా సమస్యలు ఉన్నాయి, ఇంకా కొన్ని ఏం చేయొచ్చు అంటే ప్రస్తుతానికి ఆ సమస్యను అతను దాటుకుంటే నెక్స్ట్ సాఫీగా జరిగిపోతుంటాం. మేము ఇచ్చిన ప్లాన్లలో చాలా చోట్ల కూడా వాస్తులో కూడా ఏంటంటే ఈరోజు ఒక ఆర్థిక సమస్యతోనో లేదా వైవాహిక సమస్యతోనో సంతాన సమస్యతోనో మిమ్మల్ని సంప్రదించుంటారు. అక్కడ చిన్న మార్పులు చేయడం వల్ల ఆ సమస్య దాటుకొని వెళ్ళిపోయింటారు. సపోజ్ ఆ సంతాన సమస్య ఉంది, సంతానం కలిగినప్పటి నుంచి వాళ్ళకు ఇంకా చాలా బాగుంటుంది. లేదా వైవాహిక సమస్య ఉంది, వివాహం జరిగినా నుంచి ఇంకోటి ఏంటంటే కొంతమంది ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసినా బాగుంటుంది, కొంతమందికి బాగుండదు. ఇవన్నీ కారణాలు కూడా ఈ రత్నాలకు వీటికి సంబంధించి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటివన్నీ కూడా చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకొని ధరించాల్సిందే. ఈ ఏదో మనం ఇదివరకే అనుకున్నట్లు ఎవరో ఒక ఆయన ఇచ్చినాడు, లేదా నాకు దారి పోతా అంటే అమ్ముతున్నారు కాబట్టి మేము వేసుకున్నాము, లేకపోతే అందరు వేసుకుంటారు నేను వేసుకున్నాను, లేదా అందరు డైమండ్స్ ధరిస్తాను నేను డైమండ్స్ వేసుకున్నాను అని ఆలోచన చేస్తే మాత్రం ఉన్న డైమండ్స్ అమ్ముకొని ఉండేటి కూడా పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి అట్లా లేకుండా చాలా జాగ్రత్తగా మీరు ఏదైనా సరే వాస్తులో కానీ రత్నంలో కానీ జననకాల నిర్ణయంలో కానీ సునిశ్చితంగా పరిశీలించి దాని యొక్క ఫలితాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి. అది అలాగే గురువుగారు, పుట్టినప్పుడు 2 కవలలు పుట్టారనుకోండి, ఆ 2 కవలల జాతకం ఇద్దరిది సేమ్ ఉంటుందా? ఒకటండి, అక్కడ మనం అనుకున్నట్టు 8 మినిట్స్ తేడాతో కనుక వాళ్ళు వేరే పుట్టినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ కవలికలు కానీ అన్నీ కూడా తేడాగా ఉంటాయి. అంటే శరీరం కానీ ఇంకోటి ఆ 8 మినిట్స్ లోపల ఉన్నారనుకోండి 99% ఇద్దరు ఒకేలాగా ఉంటారు, ఇద్దరి ప్రవర్తన ఒకేలాగా ఉంటుంది, అట్లా జరుగుతూ ఉంటుంది. అది మామూలు సహజంగా మనం గమనించేది. ఇంకోటి మీరు 8 మినిట్స్ అన్నారు కదా అంటే ఇంకోటి ఏం జరుగుతా అంటే ఈ 8 మినిట్స్లో 7 మినిట్స్కి ఒకరు పుట్టింటారు, 9 మినిట్స్కి ఒకరు పుట్టింటారు. అప్పుడు ఏమైతే ఇద్దరికి కూడా మారిపోతాయి. కాబట్టి ఇంకోటి ఏంటంటే అదే సమయంలోనే పుట్టిన వాళ్ళంతా ఒకటేలాగా. గురువుగారు కాలర్ లైన్లో ఉన్నారు, అరీఫ్ మాట్లాడండి. గురువుగారితో మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్కారం గురుగారు. నమస్కారం అరీఫ్ గారు, చెప్పండి. గురుగారు, మేము 4 ఉంటాము ఇంట్లో, అన్నదమ్ములము. కొంచెం పిల్లలకి ఎక్కువ జ్వరాలు అవన్నీ వస్తున్నాయి. ఏమైనా వాస్తు అవన్నీ ఏమైనా ప్రాబ్లం? ఖచ్చితంగా అండి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? కర్నూలు డిస్టిక్ ఆత్మకూరు నుంచి అండి. ఏ ఫేసింగ్ మీది ఇల్లు? ఈస్ట్ ఫేసింగ్. కాబట్టి ఖచ్చితంగా అక్కడ వచ్చేసి ఆగ్నేయ దోషం అనేది ఉంటుందండి.
అంటే ఆగ్నేయానికి అటాచ్ అయ్యి లేదా బాత్రూమ్కి వచ్చేసి అది కాంపౌండ్కి కానీ అటాచ్ అయ్యి ఆగ్నేయం మూత కానీ లేదా ఆగ్నేయం పెరుగుదల అనేటువంటి ఏదైనా సందర్భాలు ఉన్నామో అది తూర్పు ఆగ్నేయ దోషం అంటారు. లేదా తూర్పు యొక్క ప్రాబ్లం కూడా ఉన్నా కూడా అనారోగ్య సమస్యలు ముఖ్యంగా పిల్లల మీద చూపిస్తున్నాయి కాబట్టి ఈశాన్యం కూడా ఎఫెక్ట్ అయి ఉండొచ్చు. కొంచెం ఆ దోషం ఏదైనా ఉంటే పరిష్కారం చేసుకునే మార్గం చూసుకోండి. అలాగే తూర్పు ద్వారం కూడా మీరు వాడుతున్నా లేదా, తూర్పు గేట్ ఉంటే తూర్పు గేట్ వాడుతున్నా లేదా, సహజంగా తూర్పు రోడ్డు కాబట్టి గేట్ అనేది కంపల్సరీ వాడుతూ ఉంటారు. తర్వాత ఈ రకమైన సమస్యలు ఏమైనా ఉంటే అవి చూసుకొని పరిష్కారం చేసుకొని ఆరోగ్య సమస్యలు ఖచ్చితంగా రాకుండా, అందరికీ ఉండేవాడి ఖచ్చితంగా అది ఇంటి దోషమే, అక్కడేం వేరే ఆలోచించాల్సిన పనిలే కాబట్టి చూసుకొని చాలా జాగ్రత్తగా. రైట్, థ్యాంక్ యూ గురుగారు. మా వీక్షకులందరికీ కూడా సమస్యలు విని పరిష్కారం చెప్పినందుకు. మీకు ఒకవేళ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకొని గురుగారితో మాట్లాడొచ్చు. ప్రముఖ వాస్తు రత్న కాల నిపుణుడు నివారికా తేజం శ్రీ చెన్నా సుదర్శన్ గారు, శ్రీ సుదర్శన నిలయం, ఇంటి నెంబర్ 23-126-1, మహేంద్రనగర్, ప్రొద్దుటూరు, కడప జిల్లా, పిన్ కోడ్ 516360. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9391674831, 9440114741, అలాగే 9505899971, 9989755311. శ్రీ సుదర్శన వాస్తు గురించి మరింత సమాచారం కోసం గూగుల్ సెర్చ్ లో శ్రీ సుదర్శన వాస్తు అని ఖచ్చితమైన స్పెల్లింగ్ లో తెలుసుకోవచ్చు.